మహాశివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండే సమయంలో, జాగరణ చేసే సమయంలో, అభిషేకం నిర్వహించే సమయంలో ఎలాంటి ముఖ్యమైన నియమాలు, విధులు పాటించినట్లయితే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. మహాశివరాత్రి అర్ధరాత్రి సమయంలో పరమశివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించాడు. పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే శివరాత్రి రోజు ఉపవాసం తప్పనిసరిగా ఉండాలి. అయితే ఉపవాసము అంటే అర్థం ఏంటంటే పరమశివుడికి అత్యంత సమీపంలో ఉండటం, శివనామస్మరణ చేయటం అని అర్థం. మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే తలస్నానం తప్పకుండా చేయాలి. తలంటు స్నానం చేయకూడదు. తలంటు స్నానం చేయకుండా కేవలం తల మీద నీళ్లు పోసుకొని తలస్నానం చేయాలి. అలాగే ఉపవాసం విషయంలో కూడా మహాశివరాత్రి రోజు ఎవరూ కూడా కఠిన ఉపవాసం ఉండకూడదని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి. అలాగే ఉపవాసం అనేటటువంటిది చిన్నపిల్లలకు, వృద్ధులకి, అనారోగ్యవంతులకి, గర్భిణులకి ఖచ్చితంగా ఉండాలన్న నియమం లేదని కూడా శాస్త్రాలలో చెప్పారు. వీళ్ళు ఉపవాసం ఉండలేకపోయినా, అంటే ఆహారం స్వీకరించలేకపోయినా శివనామస్మరణ చేసినా ఉపవాసం ఉన్న విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే ఉపవాసం మహాశివరాత్రి రోజు ఉండి మర్నాడు ఎవరైనా సాత్వికాహారం మాత్రమే స్వీకరించాలి. ఉపవాసం సందర్భంగా ఈ నియమాలు పాటించాలి. ఆహారం స్వీకరించకుండా పాలు పళ్ళు స్వీకరిస్తూ శివుడికి సమీపంలో శివనామస్మరణ చేస్తూ ఉండాలి. అది నిజమైనటువంటి ఉపవాసం. అలాగే శివరాత్రి సందర్భంగా అందరూ జాగరణ చేస్తారు. జాగరణ అంటే కేవలం మేలుకొని ఉండటం అనే అర్థం మాత్రమే కాదు. జాగరణ అంటే అర్థం ఏంటంటే పరమశివుడి ఆలోచనలో శివనామస్మరణ చేస్తూ మేల్కొని ఉండాలి. అలాగే శివాభిషేకం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. మహాశివరాత్రి సందర్భంగా అభిషేకం చేసేటప్పుడు ఎవరూ కూడా తడి వస్త్రాలు ధరించి అభిషేకం చేయకూడదు. ఉతికి ఆరవేసినటువంటి పొడి వస్త్రాలు ధరించి మాత్రమే అభిషేకం చేయాలి. శివాభిషేకం చేసేటప్పుడు పరనింద, పరస్థుతి చేయకూడదు. విచారవదనంతో ఉండకూడదు. బిగ్గరగా మాట్లాడకూడదు. మౌనంగా శివనామస్మరణ చేసుకుంటూ శివాభిషేకం చేసుకోవాలి. అలాగే శివాభిషేకం చేసే సమయంలో ఘంటానాదానికి చాలా ప్రాధాన్యత ఉంది. శివుడికి అభిషేకం చేసే సమయంలో శివరాత్రి రోజు నైవేద్యం సమర్పించినప్పుడల్లా ఘంటానాదం చేస్తూ ఉండాలి. అప్పుడే శివాభిషేకం చేసినటువంటి సంపూర్ణమైన ఫలితం కలుగుతుంది. శివరాత్రి రోజు మాత్రం శివాభిషేకానికి దుర్ముహూర్తము, వర్జము ఇలాంటివి చూసుకోవాల్సిన అవసరం లేదు. శివరాత్రి రోజు ఏ సమయంలోనైనా అభిషేకం చేసుకోవచ్చు. అయితే అర్ధరాత్రి 11:30 నుంచి 1 మధ్య ప్రాంతంలో చేసే శివాభిషేకం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఆ సమయంలో పంచామృతాలతో శివాభిషేకం చేయటం ద్వారా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మహాశివరాత్రి సందర్భంగా ఎవరైనా సరే ఇంట్లో పూజా మందిరంలో ఎర్రటి మట్టి ప్రమిదలలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేసినట్లయితే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని శివరాత్రి రోజు ప్రదోష కాలంలో కానీ, లింగోద్భవ సమయంలో కానీ పఠించడం ద్వారా లేదా శ్రవణం చేయటం ద్వారా కూడా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మహాశివరాత్రి సందర్భంగా శివపూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే పరమశివుడికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా ధనలాభం కలుగుతుంది. ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరము, కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, వీటిని అపక్వాలు అంటారు. వీటిని శివుడికి నైవేద్యంగా సమర్పిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పక్వాలలో క్షీరాన్నము, చిత్రాన్నము, దధ్యోజనము వీటిని శివుడికి నివేదనగా సమర్పించడం ద్వారా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉపవాసం ఉండేటప్పుడు, జాగరణ చేసేటప్పుడు, అభిషేకం చేసేటప్పుడు ఈ ప్రత్యేకమైన నియమాలు పాటిస్తూ శివపూజ చేసినట్లయితే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. శివరాత్రి మొత్తం కూడా ప్రతి ఒక్కరూ నమఃశివాయ ఓం అని మనస్సులో స్మరించుకుంటూ ఉండండి. పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి.